అవునే లక్ష్మి, వాడికి తెలియక ఆ బ్యాగ్ ని తీసుకొని వెళ్తున్నాడో ఏమో. అందులో బ్యాగులు బాంబులున్నాయో, లేదంటే మంత్రించిన నిమ్మకాయలే ఉన్నాయో, లేదంటే ఇంకా ఏమైనా ప్రమాదకరమైన వస్తువులే ఉన్నాయో తెలీదు. వీడసలే అమాయకుడు. పద వెళ్ళి వాడికి చెప్దాము వద్దని. ఒరే సోము, అక్కడే ఆగరా. సరస్వతి అక్క, లక్ష్మక్క, మీరా? ఏంటి? ఒరే సోము, ఆ బ్యాగ్ ఎక్కడిదిరా నీకు? బ్యాగా? ఏ బ్యాగు? హో, ఈ బ్యాగా? ఇది నాదే అక్క. ఎక్కడిదని అలా అడుగుతావేంటి? నీదే నారా? అక్కడ చెట్టు దగ్గర పడి ఉంటే ఎవరిదో అనుకున్నాను. మరి నీ బ్యాగు ఆ చెట్టు దగ్గర ఉందేంటి? హో, ఆ చెట్టు దగ్గర ఉందని అడుగుతున్నావా? ఆ చెట్టు దగ్గర బ్యాగు నేనే పెట్టానక్క. కాస్త పని ఉంటే పక్కకి వెళ్లి వచ్చాను. వచ్చేలోపు చేతిలో పట్టుకోవడం ఎందుకని ఆ చెట్టు కిందే పెట్టాను. అవునారా? నీదని తెలుసుంటే మేము తీసి నీకిచ్చే వాళ్ళము. అయినా కానీ ఎవరిదో అనుకొని వెళ్ళాము. అందులో బాంబులున్నాయో, లేదంటే డబ్బులున్నాయో, లేదంటే ఎవరైనా క్షుద్ర పూజలు చేసి ఇలా పడేశారో అని భయపడి మేము ఆ బ్యాగ్ ని ముట్టకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాము.